1000 సంవత్సరాల భారత చరిత్ర ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్వదేశానికి చేరుకుంది. నెదర్లాండ్స్ లోని చౌలుల కాలం నాటి అమంగళం కాపర్ అనే ప్లేట్స్ ఇప్పుడు అధికారికంగా భారత్ కి తిరిగి వచ్చాయి. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మ్యాటర్ ఏంటంటే ఇవి సాధారణ రాగి పల్లాలు కాదు. చౌల సామ్రాజ్య గొప్పతనాన్ని ప్రపంచాన్ని చూపించే చారిత్రాత్మక ఆధారాలు. 11వ శతాబ్దానికి చెందిన ఈ కాపర్ ప్లేట్స్ ని లెడెన్ ప్లేట్స్ కూడా అని పిలుస్తారు. ఇందులో తమిళ సంస్కృతి, భారతదేశానికి సంబంధించిన శాసనాలు చెక్కబడ్డాయి. ఇప్పటి చౌల రాజులు ఇచ్చిన భూదానాలు, దేవాలయాలు, బౌద్ధ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లేట్స్ మొత్తం 21 పెద్ద పలకలు, 3 చిన్న పలకలతో తయారయ్యాయి. దాదాపు 30 కిలోల బరువుతో ఉండే ఈ శాసనాలు రాజేంద్ర చౌలుడి ముద్రతో బంధించబడుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇవి నెదర్లాండ్స్ కి ఎలా వెళ్ళాయంటే, చరిత్రకారుల ప్రకారం డచ్ పాలన సమయంలో తమిళనాడులోని నాగపట్టణం ప్రాంతం నుంచి వీటిని తీసుకెళ్లారని తెలుస్తుంది. తర్వాత వీటిని లెడెన్ యూనివర్సిటీ వద్ద 300 సంవత్సరాల పైగా భద్రపరిచారు. భారత ప్రభుత్వం చాలా ఏళ్లుగా వీటిని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ కళ నెరవేరింది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు ఇది ఒక ఆనందకరమైన క్షణమని ఆయన అన్నారు. ఈ శాసనాలు కేవలం చరిత్ర కాదు, చౌలుల వాణిజ్యం, పరిపాలన, సంస్కృతి ఎంతో గొప్పదైన ప్రపంచానికి చెప్పే ఆధారాలు. అందుకే ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. వీటి గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.